హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రవీణ్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు నేను మాట్లాడవలసిన టాపిక్ ఏంటంటే, మనకి మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మనం ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా, అన్ని విధాలుగా ఎదగాలన్నా మనకు కావాల్సిన అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మన ఆరోగ్యం. ఆరోగ్యం అనేది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న మన ఆహార నియమాలను బట్టి, మనం పెరుగుతున్న వాతావరణం బట్టి, ఇప్పుడు చాలామంది చిన్న దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా సరే ట్యాబ్లెట్ వేసేసుకుంటున్నారు, భయపడుతున్నారు. ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో మెటబాలిజం, అలాగే రోగనిరోధక శక్తి అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా మనం ఎప్పుడూ మందుల బారిన పడకుండా, మనం సహజంగానే ఇప్పుడు ఏవైతే కొంచెం బాగా మనని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇప్పుడు చాలామంది రెగ్యులర్గా చూస్తున్నాం, మనం చాలామంది చూస్తున్నాం. అదే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేది అసలు ఇదంతా ఎందుకు వస్తుంది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, మన ఆహార నియమాలు ఎలా ఉండాలి, మన డైలీ రొటీన్ ప్లాన్, మన డైట్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది, మనం మన యొక్క రోజుని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే దాని గురించి మనం ఆలోచించుకుంటే, దయచేసి అందరూ కూడా వినండి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి లేవడానికి ప్రయత్నం చేయండి. ఒక 20 to 30 minutes వాకింగ్ చేయండి. ఆ తర్వాత శుభ్రంగా బ్రష్ చేసి చక్కగా మన స్నానపానాలన్నీ, మన డైలీ రొటీన్స్ ఏముంటాయో అవి ముగించుకొని, నెక్స్ట్ ఏంటంటే సక్రమంగా అన్నీ కూడా ఇన్ టైంకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పొద్దున్న ఒక 7:30కి మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే కనీసం మళ్ళీ ఒక 5 hours ఆర్ 4 hours, అంటే మన స్టామినాని బట్టి మన డైట్ ఉండాలి. కాబట్టి ఒక 4 to 5 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ చేయండి. లంచ్లో రైస్ కంటెంట్ తగ్గించి ఎక్కువగా కాయగూరలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకి రోజు వారిగా దొరికే కాయగూరలు, ఆకుకూరలు కంపల్సరిగా తినండి. వెజిటేరియన్స్ అయితే కంపల్సరిగా సోయాబీన్స్ వంటివి తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ ఆహార నియమాల్లో కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు చికెను, మటన్ వంటివి తింటారు. కాబట్టి ఫిష్, వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వాళ్ళ ఫుడ్లో లభిస్తాయి. బట్ మన ఫుడ్లో కూడా ఉన్నాయి, కానీ కొంచెం మోతాదు తక్కువ ఉంటాయి. అందుకోసం ఆకుకూరలు, కాయగూరలు పుష్కలంగా ఏది దొరికితే సక్రమంగా తినండి. అన్నం తక్కువ కలుపుకోండి, కూర ఎక్కువ తినండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. మనకు దొరికే అన్ని ఫ్రూట్స్ మనం తినచ్చు, ఎందుకంటే అది ప్రకృతి సంపద కాబట్టి ఖచ్చితంగా తినాలి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక సామెత చెప్పినట్టు, యాపిల్ ఎవరైతే డైలీ తింటారో మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టే లెక్కట. డైలీ ఒక యాపిల్ తీసుకుంటే మనకి ఎటువంటి రోగాలు రావు అని ఒక శాస్త్రంలో చెప్తే నేను విన్నాను. కాబట్టి యాపిల్ అనే కాదు, అన్ని ఫ్రూట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కనీసం 5 to 6 liters వాటర్ తాగండి రోజు. మనకి నచ్చకపోయినా సరే గంటకు ఒకసారైనా సరే వాటర్ తీసుకుంటూ ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎలాగైనా సరే
24 అవర్స్లో కనీసం ఒక 15 to 16 అవర్స్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 12 గంటలకి భోజనం చేశారనుకోండి, మళ్ళీ తర్వాత స్నాక్స్ లాంటివి అవసరమైతే ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి, లేకపోతే మొలకెత్తిన గింజలు తినండి, అలాంటివి తినండి. జంక్ ఫుడ్ మట్టుకు అసలు తినకండి. జంక్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఈ చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఈ బయట దొరికే ఏవైతే బజ్జీలు, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ వంటివి పూర్తిగా స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి ఫ్రూట్స్ తినండి, మొలకెత్తిన గింజలు తీసుకోండి, అటువంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ అనేది పూర్తిగా స్కిప్ చేసేయండి అమ్మ, దయచేసి ఎవరైనా సరే. దాని రీప్లేస్మెంట్గా మనకి గానుగులు దొరుకుతాయి, గానుగు నూనె, నెయ్యి ఎక్కువ వాడండి. షుగర్ కూడా దయచేసి స్కిప్ చేసేయండి. షుగర్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇంకోటి ఏంటంటే వాకింగ్ అనేది కంపల్సరీగా మీ డైలీ హ్యాబిట్లో ఒక పద్ధతిగా పెట్టుకోండి. అది దానివల్ల మనకి కలిగే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మందులు ఎక్కువ వేసుకోవద్దని చెప్పాను కదా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. ప్రతి 3 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి అమ్మ. మస్ట్ అండ్ షుడ్గా బీపీ, షుగర్, థైరాయిడ్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందో కంపల్సరీగా చెక్ చేసుకోండి. మనకి పైకి మనం చాలా ఆరోగ్యంగా కనిపిస్తాం, కానీ లోపల అది చేసే డ్యామేజ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైస్, దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మార్కెట్లో చాలామంది వాడుతున్న బియ్యం జిఏ రైస్, అంటే అందులో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. గ్లైకెమిక్ ఇండెక్స్ అంటారు దాన్ని. అది ఏంటంటే ఆ బియ్యం తినడం వల్ల ఏంటంటే అందులో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అది తక్కువ స్వీట్ ఉంటుందన్నమాట. మామూలుగా మనం ఇతర రకాల బియ్యాలు, సోనా మసూరి, లలితా బ్రాండ్, వీటన్నిటికీ కన్నా ఈ లో జిఐ రైస్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఈ రైస్ వాడడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. బ్రౌన్ రైస్ తిన్నా చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ ఒకటమ్మ, అందరూ స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇది పూర్తిగా స్కిప్ చేసేయాలి. దానికి ఒకరోజు పెట్టుకోండి నెలలో. ఆ ఒక్కరోజు మీకు నచ్చింది తినండి, తాగండి. బట్ ఏంటంటే డైట్ అనేది కంపల్సరీగా పాటించాలి. ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా మన ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉంటే ఎటువంటి సమస్య రాదు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లిక్విడ్ ఫాస్టింగ్. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే అసలు మన మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక నెలలో వీక్ మొత్తం తిని శుభ్రంగా, అంటే ఎలా ఉండాలంటే లిక్విడ్ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇలా ఉంటాయి. మన బాడీకి ఏది అనుకూలంగా ఉందో అది చెయ్యాలి. నేను పాటిస్తున్నదైతే నేను కంపల్సరీగా రోజుకి 16 hours ఎంప్టీ స్టమక్తో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా 8 hours మాత్రమే తింటాను. అది కూడా చాలా తక్కువ తింటాను. ఒకటి, నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అటువంటివి ఏమీ తీసుకోను. మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాను, అది కూడా లిమిట్గానే, అది కూడా 9 లోపే తినేస్తాను. అంత మించి ఎక్కువ టైం చేయనివ్వను. అలా ఏంటంటే మన టైం ప్రకారం తినకపోతే మన బాడీలో ఇబ్బందులు ఎక్కువ వస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే ఇన్ టైం కల్లా మన మీల్ని స్టాప్ చేసామో అప్పుడు బాడీ దాన్ని రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఆటోఫాగీ అంటారు.
అంటే మన బాడీలో ఉన్న కొవ్వునంతా కరిగించి అది ఎనర్జీగా మార్చుకుంటుందన్నమాట. కాబట్టి లిక్విడ్ ఫాస్టింగ్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ మనం యూట్యూబ్లో చాలా చూస్తున్నాం. ఈ మధ్యన చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. మీ ఏజ్కి తగ్గట్టుగా, మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఏది ఎంచుకుంటారో అది ఎంచుకుని మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మన రోగనిరోధక శక్తి ఎంత బాగుంటే మనం ఆరోగ్యంగా అంత బాగుంటాం. ఇంకొకటి, ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద ధనవంతులు ఎవరంటే ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకుని కాపాడుకునేవారే నా దృష్టిలో ధనవంతులు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి నా వీడియో అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సైనింగ్ ఆఫ్, ప్రవీణ్. థ్యాంక్ యూ.